గయ్యాళి భార్య. ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరమ గయ్యాళిని చేసుకుని చాలా కాలం నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడికి చెప్పుకున్నాడు. ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడని, అందరూ తమ కష్టాలు ఆయనకి చెప్పుకొని వాటిని తొలగించే మార్గం తెలుసుకుంటున్నారని స్నేహితుడు రామన్నతో అన్నాడు. రామన్న ఆ సాధువుని సందర్శించి తన బాధ చెప్పుకున్నాడు. అంతా విని సాధువు, బాబు, నేను నీలాగే గయ్యాళి భార్యతో వేగలేక సన్యాసిగా తిరుగుతున్నాను, నీకేం సలహా ఇవ్వగలను అన్నాడు. తర్వాత రామన్న పొరుగు గ్రామం వేంచేసిన నిత్యానంద స్వాములను కలుసుకొని తన గోడు చెప్పుకున్నాడు. నాయనా, నేను కటిక పేదవాణ్ణి, అందుచేతే నాకు పెళ్లి కాలేదు, సంసారంని ఎరుగను, నీకు సలహా చెప్పే అర్హత నాకు లేదు అన్నాడు నిత్యానందులు. రామన్న అక్కడి నుంచి ఒక పాడుబడిన ఇంటి సమీపంలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఎవరో వెనుకగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి, నాయనా, ఏమిటి నీకు వచ్చిన సమస్య, నీ కష్టం ఏంటి, నన్ను చంద్రయ్య అంటారులే అన్నాడు. రామన్న చంద్రయ్యతో తన కష్టం చెప్పుకున్నాడు. చంద్రయ్య బిత్తరపోతూ, నేను గయ్యాళి భార్యతో వేగలేక ఆత్మహత్య చేసుకున్నాను, నా భార్య చావు బతుకుల్లో ఉన్నది, చచ్చి నా వెంట పడుతుందేమో అని హడలిపోతున్నాను అని మాయమైపోయాడు. బాగుంది రాంబాబు గయ్యాళి